హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్. మనం ఇప్పుడు డాబాకి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఏమి ఆర్డర్ చేస్తామండి? పన్నీర్ బటర్ మసాలా, దాల్ తడకా, జీరా రైస్ ఆర్డర్ చేస్తాం. ఈరోజు నేను మన కిచెన్లో దాల్ తడకా జీరా రైస్ రెసిపీని ఎలా చేస్తారో ఎగ్జాక్ట్లీ దాబా స్టైల్లో చూపిస్తున్నానండి. ఇది చూసి మీరు కూడా సింపుల్గా ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే ప్రతి వంట మిస్ అవ్వకుండా మీరు ముందుగా చూడొచ్చు. వంటలోకి వెళ్దాం. ఈ పప్పు చేయడానికి నేను 2 రకాల పప్పులు తీసుకున్నానండి. 1 కప్పు వరకు కందిపప్పును తీసుకున్నాను. అదే కప్పుతో 1/2 కప్పు వరకు పెసరపప్పును తీసుకున్నానండి. ఈ 2 పప్పులతోనే మనం దాల్ తడకా చేసే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ 2 పప్పుల్ని కుక్కర్లోకి వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. పప్పుల్ని పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోవాలి. 1కి 2 సార్లు వాష్ చేసుకోవాలండి. బాగా వాష్ చేసిన తర్వాత వాటర్ని పంపేసి పప్పు మునిగేంత వరకు ఒక 3 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలండి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టి ఒక 4 విజిల్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టి వదిలేయాలి. తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత విజిల్ తీసేసి చూడండి, పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఈ పప్పుని పప్పు కవ్వంతో కానీ స్పూన్తో కానీ మెదుపుకుంటే మనకు స్మూత్గా అయిపోతుందండి. చూడండి ఇలా. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యితో పాటు ఇందులో ఆయిల్ కూడా వేసుకోవాలి. నెయ్యి మొత్తం కరిగేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. నెయ్యి బాగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు షాజీరా వేసుకోవాలండి. ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 టీ స్పూన్ల వరకు వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయలను కూడా ఇందులోకి యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ రంగు మారేంత వరకు బాగా కలిపి ఇందులోకి 4 ఎండుమిరపకాయలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 2 కరివేపాకు రెబ్బల్ని ఇందులోకి యాడ్ చేయాలండి. 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటా మొత్తం మగ్గేంత వరకు బాగా కలపాలండి. ఒకసారి మూత పెట్టేసి దీనిపైన టమాటాను మగ్గనివ్వాలండి. తర్వాత టమాటా మగ్గేంత వరకు చూసి మూత తీసి మనకు ఆల్మోస్ట్గా టమాటా మగ్గిపోయింది. ఇందాక మెదిపి పెట్టుకున్న పప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పప్పుని మొత్తం వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలండి. మనము చాలామంది రెస్టారెంట్లో దాబాలలో మనకు నెయ్యిని ఇందులోకి యాడ్ చేస్తారు. నెయ్యి లేదా బటర్ని యాడ్ చేసుకోవాలండి. మనకు దాబా అండ్ రెస్టారెంట్లలో బటర్ నెయ్యి వేయడం ద్వారా మనకు టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. మనం కూడా ఇందులోకి బటర్ లేదా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మనకు కూడా రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ వస్తుంది. తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత పెట్టి మూత తీసేసి మనం మళ్ళీ ఇందులోకి తడకా వేసుకోవాలండి. చూడండి ఇలా తడకా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకును వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి పక్కన దించి పెట్టుకోవాలండి. తర్వాత జీరా రైస్ కొరకు 2 గ్లాసుల బాస్మతి రైస్ని వండుకొని ఇలా పుల్లలుగా వండుకోవాలండి. చూడండి ఈ విధంగా వండుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత జీరా రైస్ చేయడానికి మనం స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి.
తర్వాత ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు షాజీరా, 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. జీలకర్ర ఎక్కువ వేసుకోవాలండి ఇక్కడ. తర్వాత ఇందాక మనం వండి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి వేసుకొని సరిపడ ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చాలామంది జీరా రైస్ అంటే ఓన్లీ జీలకర్ర వేసేసి చేస్తుంటారు. అదేంటి హోటల్ స్టైల్ రావడం లేదనుకుంటారు. ఓన్లీ జీలకర్ర వేస్తే హోటల్ టేస్ట్ రాదండి. మనం జీలకర్ర ఎంత తీసుకుంటామో అందులో 1/2 టీ స్పూన్ వరకు మనం ఈ షాజీరా కూడా తీసుకోవాలి. ఈ 2 కలిపి వేస్తేనే ఆ ఫ్లేవర్ వస్తుంది. చాలామందికి ఇది తెలియదు. సో ఇలా 2 వేసుకుంటేనే మనకు రెస్టారెంట్ స్టైల్లో కానీ దాబా స్టైల్లో కానీ జీరా రైస్ రాదు. చూడండి, ఇక్కడ దాల్ తడక అంటే ఇలా ఉంటుందండి. దాల్ తడక రెడీ అయిపోయిందండి. చూడండి, చూస్తుంటేనే మనకు తినాలనిపిస్తుంది. అంత బాగుంటుందండి ఇది. వేడి వేడి దాల్ తడకాలోకి జీరా రైస్ వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.